శ్రీమాత్రే నమ. లలితా సహస్రనామాలు అర్ధ వివరణలో భాగంగా 29వ భాగం ఇప్పుడు మనం చేస్తున్నాను. దీంట్లో ఇంతవరకు 45 నామాలు అయినాయండి. 45లో కాళ్ళు గోళ్ళు కూడా వర్ణించాడండి. ఎంత గొప్ప వర్ణనండి అమ్మవారికి. కాళ్ళేమో పద్మాలు జయించినట్టున్నాయిట, గోళ్ళ కాళ్ళ కాంతి అంటే కాంతే అందం అనుకోండి. ఈ కాళ్ళ కాంతేమో పద్మాలు జయించింది, గోళ్ళ కాంతేమో నమస్కరించేటువంటి భక్తుల యొక్క అజ్ఞానాన్ని పోగొడుతున్నదిటండి. ఏంటి గోళ్ళ కాంతి? నఖధీది సంచన్న నమజ్జన తమో గుణాయ నమః అమ్మవారు. అది 44, 45 అయిపోయింది. ఇప్పుడు 46వ నామం అండి. ఈ 46వ నామానికి వచ్చేటప్పటికి సింజాన మణిమంజీర మండిత శ్రీ పదాంబుజాయ నమః. పాదాలే ఇక లాస్ట్కి వచ్చి ఆ పాదాలను అలా ఎంత అందం అండి. పాదాలు అలా వర్ణిస్తున్నాడంటే ఆయన హయగ్రీవుడు చక్కగా హయాను వర్ణిస్తున్నాడంటేనండి. ఆ పాదాలకిటండి అయ్యా అందెలు ఉన్నాయి. ఇందాక మొల నూలు అని చెప్పాము. మొలకు కూడా ఒక మొలతాడు కట్టుకుంటే దానికి చిన్ని చిన్ని గంటలు ఉన్నాయన్నాం. ఆ గంటల ధ్వని ఓంకారంలాగా ఉంది అక్కడ. ఇక్కడ పాదాలకు కూడా అందెలు పెట్టుకుంది అమ్మవారు. పాదాలకు పెట్టుకున్నటువంటి అందెలు వాటిని మంజీరం అంటారు. మంజీరం అంటే కాలికి పెట్టుకున్నటువంటి అందెలు. ఆ కాలికి పెట్టుకున్న అందెలు ఎలా ఉన్నాయి? మణిమంజీరాలు అవి. అంటే మణులతో కూడిన అందెలు అంటే అవి. మణులు, బంగారము, మణులు మధ్య మధ్య మణులు పొదిగారు. శరీరమే కాంతి, అమ్మవారు తేజస్సు, దానికి తోలు మణులు రత్నాలు. ఎలా ఉంటుందండి ఆ మణులు? అసలు దీపాలు లేని రోజుల్లో మణులే దీపాల కింద వాడుకున్న రోజులు ఉన్నాయి. రత్నాలు మణులు అవే దీపాల్లాగా ప్రకాశించేవాడు రాజుగారి యొక్క ఇళ్లలో. అటువంటి మణిమంజీరం ఇది. అటువంటి మణిమంజీరం యొక్క అవి ఎలా ఉన్నాయిట? సింజానా. సింజానా అంటే అర్థం ఏంటి? ధ్వని చేయుచున్నవి. అడుగు ఇలా కాలు ఇలా కూర్చున్నా సరే కాలు ఇలా కదిపితే ధ్వని, మంచులమైన ధ్వని, అందమైన ధ్వని, శ్రావ్యమైన ధ్వని, వినటానికి ఎంతో ఆనందాన్ని కలిగించేటువంటి ధ్వని, మళ్ళా మళ్ళా విలానల్పించేటువంటి ధ్వని అండి అమ్మవారి యొక్క ఆ పాదాలకు కట్టిన అందెల ధ్వని. అటువంటి ఆ ధ్వనితో కూడినటువంటి ఆ మంజీరములతో కూడినటువంటి మణిమంజీరములతో కూడినటువంటి ఆ అమ్మవారు అటువంటి మండిత అంటే అలంకరించబడినటువంటి అమ్మవారు శ్రీపదాంబుజ శోభాయమానమైనటువంటి పాదపద్మములు కలది. ఆ పాదాలంటే ఎంతసేపు చూడాలనిపిస్తుందిట. ఆ అందం, ఆ పాదాలు, ఆ కట్టిన అందెలు, మణులు అలా చూస్తుంటే, ఆ కాళ్ళకు పెట్టుకున్న పారాణి, ఇవన్నీ చూస్తుంటే అసలు ఇంకా వేరే ఏమి చూడాలనిపిస్తుందండి. అదేంటి అసలు అమ్మవారి యొక్క రూపం అంతా. కళ్ళు చూస్తే కళ్ళు అందమే, పాదాలు చూస్తే పాదాలు అందమే, ముక్కు చూస్తే అందమే, చేతులు చూసినా అందమే, కోళ్ళు చూసినా అందమే. ఇది అమ్మవారి యొక్క సౌందర్యం అండి. సింజాన మణిమంజీర మండిత శ్రీ పదాంబుజాయ నమః అని నామం కింద చెప్పుకోవాలి. ఇక 47వ నామము ఏమండి? ఈ 47వ నామం ఏంటంటే మరాళీ మందగమన. అంటే చిన్న నామం. మరాళీ మందగమన. మరాళి అనే మాటకు అర్థం ఏంటంటే ఆడహంస అండి. మరాళము అంటే మగహంస, మరాళి అన్నాడు కదా ఆడహంస. ఆడహంస వలె, ఎందుకని ఈవిడ స్త్రీ కదా. మందగమన, చక్కగా నెమ్మది. ఆడవాళ్ళు ఎప్పుడూ నెమ్మదిగా నడిస్తేనే అంతటండి మందగమనం. ఆ నడకలో ఎంతో అందం ఉంటుందండి. వాడు ఏదో పాటలో కూడా పూర్వం సినిమాల్లో ఉందండి, నిలువవే వాలు కన్నుల దానా వయారి హంస నడక దానా అంటాడు ఆ పాటలో సినిమా కవి కూడా. హంస నడక అందంగా ఉంటుంది. అందుకని ఇక్కడ ఈ నామంలో ఏమంటున్నాడు? మరాళీ గమన అంటున్నారు. అంటే ఆడహంస లాంటి మందమైన నెమ్మదిగా ఉన్నటువంటి నడక గలదానా మరాళీ మందగమన అని అమ్మవారి యొక్క అందాన్ని, నడకను కూడా వర్ణించాడు. దీన్ని మనం నామం కింద చెబితే మరాళీ మందగమనాయై నమః అని చెప్పాలి. ఇక 48వ నామం మహాలావణ్య సేవదేహి. ఇది ఇంకా ఈ యొక్క
శరీరంలో పాదాల దగ్గరికి వచ్చినటువంటి పాదాల వర్ణంలో చివరి నామంగా మనం చెప్పుకోవచ్చు. లావణ్యం అండి, అందం అండి. ఆ అందం ఎలా ఉంటుందంటే ఏంటండి, దానికి ఇంకే అమ్మవారు నిధి. మొత్తం పైనుంచి కిందాక అంతా ప్రతిదీ అందమే. అటువంటి లావణ్యం అన్న మాటకండి ఇంకో మాట కూడా చెబుతుంటారు. లవణస్య స్వభావం, ఉప్పు ఉందండి, ఉప్పు చివరటండి చాలా మిరుకు మిరుకు మెరుస్తుంటుందట. అందుకని లావణ్యం అని, లవణం మీద నుంచి వచ్చింది ఆ లావణ్యం. లవణం అంటే ఉప్పు, ఆ కొన మెరుస్తుంటుంది ఉప్పుకి. దాని నుంచే లావణ్యం వచ్చింది. లావణ్యం అంటే ఒక విధమైన అందం, ఒక విధమైన మెరుపు. అటువంటి మెరుపు ఎటువంటిది? మహాలావణ్యం. చాలా అందంగా ఉంటుంది అమ్మవారి యొక్క కాళ్ళ తల దగ్గర నుంచి గోళ్ళ వరకు అందమే. అటువంటి మహాలావణ్య సేవదిహి, అటువంటి లావణ్యానికి ఈవిడ నిధి. నిధి అంటే ఒక సముద్రం. అటువంటి ఆ అమ్మవారిని ఈ విధంగా వర్ణించాడు. దీన్ని మనం నామం కింద చెప్పాలంటే మహాలావణ్య సేవధ్యై నమః అనే నామం కింద చెప్పుకోవాలి. స్వస్తి.